రెండు చేతులతో బియ్యం కాను ఫస్ట్ టైం వేయండి పసుపు బాగా పసుపు మంచిగా మొత్తం నీ చేతిలో ఒక పసుపు అంతా బియ్యం పట్టాలి నూనె ఇది ఆడింది కదా మా అమ్మ తిడి పెడుతుంది పట్టు నాని ఫస్ట్ దాన్ని పెట్టు పెద్దని పెట్టు మామిడలాగా పెట్టే హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీరశ్మి. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇవాళైతే మేమైతే ఏడుపాయల జాతరకి అయితే వచ్చేసినాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మొక్కుండి అనమాట. నా కోడలిది నిత్యదా ఇట్లా అంతా ఇక బొట్టు పెట్టి మా నిత్యది మొక్కుందనమాట. అందుకోసం అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వచ్చేసినాం అనమాట. అయితే ఈరోజు వంటలు ఏమేమి చేసింది అనేది ముందుగా మనం వంటల దగ్గర పోతాం, సరేనా? తర్వాత మీకు అన్ని చూపిస్తాం. ఇక చూడండి, బగారా రైస్, ఇక్కడ మటన్ కర్రీ చూడండి, ఇక్కడ బోటి ఉందన్నమాట. ఇక్కడ బోటి ఫ్రై, సాంబార్ అక్కడ చూడండి, అక్కడ సాంబార్. ఇది సాంబార్ అండి. ఇది తలకాయ కూర రెడీ అవుతుంది. తలకాయ కూర ఫైనల్గా అయితే ఇవైతే మస్తు విషెస్ అనమాట. అయితే బోనా చూసేసి ఒకసారి మా చెల్లెమ్మ అన్నీ ఉండి చూసుకుంటుంది అనమాట. బోనాలు కాల్చి అన్నీ మొదలు పెడితే మొత్తం ఈయనే చూసుకుంది అనమాట. హాయ్ చెప్పు అంజలి. హాయ్. చూడండి ఇక్కడ బోనాలు తెలంగాణ సంప్రదాయ కుండ బోనం. అందుకనే కుండలో చేసాం అన్నమాట. ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి కుండలో చేసాం అన్నట్టు. ఇంకా ఇంతకుముందుకే బియ్యం కలిపిన చూసారు కదా, బియ్యము అలాగే బట్టలు అయితే ఆ తల్లికి పెట్టేసి మంచిగా మొక్కుందాము, సరేనా? అందరం మంచిగా ఉండాలని కోరుకుంటాము. ఇక నా మనవరాలేమో వాళ్ళకి పసుపు పెట్టింది, కొంచెం పెట్టింది. మంచిగా పెట్టు, గుడ్డి పిల్లలు కొడతారు. ఇలా అన్నమాట మన తెలంగాణ సాంప్రదాయం. బొట్టు, అలాగే గంధము, కాళ్ళకి పసుపు, ఇవి ఉంటాయి అన్నమాట. తెలంగాణ కల్చర్ ఇవి ఉంటాయి అన్నమాట. చూడండి, మేమైతే అందరం వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ అయితే బోనాలు సమర్పించుకోవాలి. కలిపి అయితే నెక్స్ట్ బోనాలు చేద్దాం, ఓకేనా?
రోజు.